పరిశుద్ధాత్మ ఉదయకాల సమయంలో పాలన చెంతకు చేరండి. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ పవిత్రమైనటువంటి కృప, నూతన కృప, నూతన తైలము చేత మమ్మల్ని తాకండి తండ్రి. నీకు స్తోత్రాలు. మరొకసారి కాల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. నా జనాంగం కొని మీరు మాట్లాడుతూ వచ్చినారు. మమ్మల్ని స్వస్థపరచు దేవుడుగా మీరు ధీరమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క మానసిక రోగంను స్వస్థపరచండి. శారీరకంగా ఏ వ్యాధి బాధ రోగం మాకు లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో రోగముల చేత మేము పీడించబడుతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో స్వార్థమైన రోగం మమ్మల్ని వెంటాడుతూ ఉన్నదేమో. కామ క్రోధ లోభ మోహం అనేటటువంటి రోగం మమ్మల్ని వెంటాడుతూ ఉన్నదేమో. మోహమును మీ యొక్క రక్తము చేత కొట్టివేయండి ప్రభు. అంతరింద్రియములందు సమస్తమును వెరుగుదుగుతాను. మనుషుని హృదయం నుండి బయటికి వచ్చినవి అతన్ని పాడు చేయనని మీరు సెలవిస్తూ వచ్చారు. మా కడుపున పడినది మమ్మల్ని అపవిత్రపరచదు, కానీ మాల నుంచి బయటకు వచ్చేటివి ఉన్నాయి. నీకు ఆయాసకరమైన ప్రపంచమంతా మంతరంగమందున్నదేమో. దయగల తండ్రి, నీకు సంతోషకరమైనటువంటి జీవితం మేము జీవించుటకు శక్తిని దయచేయండి. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఆకాశమందు నీవు తప్ప మాకెవరు లేరేసయ్యా. మా ఏకైక ఆధారము, నిరీక్షణ, కృపకు మూలమగు దేవా, మీరు దిగిరండి తండ్రి. మాలో ఒక్కొక్కరిని దర్శించండి. మీ యొక్క ఆత్మకార్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మీ ఆత్మచేత నింపుటకు దిగిరండి. దయగల దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఉన్నతమైన ప్రణాళిక కొరకై నీకు స్తోత్రాలు. ఉన్నతమైనటువంటి కృప కొరకాయ నీకు స్తోత్రాలు. ఉన్నతమైనటువంటి కలువరి శిలువ త్యాగం కొరకాయ నీకు స్తోత్రాలు. శిలువలో మా అందరి కొరకు నలిగిపోయిన మా యేసు నిన్నే ఘనపరుస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీ ఆత్మచేత మమ్మల్ని, మాలో ప్రతి ఒక్కరిని మీరు టచ్ చేయండి. అభిషేక తైలము చేత మమ్మల్ని ముట్టండి. నీ అగ్ని చేత మమ్మల్ని కాల్చండి, పుటము వేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ అగ్ని 120 మంది మీదకి వచ్చి కాల్చింది. మేడగదులకు వచ్చింది అగ్ని, కాల్చింది అందరినీ. దైవమా, మీ అగ్ని చేత మమ్మల్ని కాల్చండి. మమ్మల్ని దహించాలి మీ యొక్క అగ్ని. మాలో ఉన్న కల్మషం అంతా దహించి వేయాలి ప్రభువా. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, యేసు నీకు స్తోత్రం, స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం. ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము కలిగినటువంటి మా దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్యస్వరూపి నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. నీకు స్తోత్రం.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. అయ్యా దీనులము, అల్పులము, అయోగ్యులము తండ్రి. వేకువనే మా స్తుతులు మీరు అంగీకరిస్తున్నందుకై నీకు స్తోత్రం. మీ రక్తము చేత కడిగినందుకై నీకు స్తోత్రం. ఈ మట్టి పురుగును అయా మీ యొక్క ఆత్మ చేత దర్శిస్తున్నందుకై నీకు స్తోత్రం. అయా దయ్యపు అంధకార శక్తుల భార్య నుంచి మమ్మల్ని విడిపిస్తున్నందుకై నీకు స్తోత్రం. మన కుతంత్రాల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకై నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహిమా స్వరూపుడానికి సిలువను జోచో కొలది శిల సమానమైన మనసు. సిలువను జోచో కొలది శిల సమానమైన మనసు. కరిగి
వందనాలు. సిలువ చెంతకు మమ్మల్ని చేర్చిన మీ ప్రణాళిక కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సిలువ యందు అతిశయపడటకు అయ్యా మాకు గట్టి జ్ఞానము లేదు. సిలువ ఎందు తప్ప మరి దేని యందు అతిశయపడుట నాకు దూరమవునుగా కానీ పౌరులున్నట్లు అనుదిన మా జీవితంలో సిలువ 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 ఆ సిలువ దర్శనము మాకు కావాలి. సిలువ వేయబడినట్టు క్రీస్తు మీదట ప్రదర్శింపబడలేదా మీరు గణితులతో మాట్లాడుతూ వచ్చినారు. మా ఎదుట సిలువ వేయబడుతున్న అయా ఆ దృశ్యం మేము నిత్యము చూస్తూ ఉండాలి. దైవమాటి ప్రత్యక్షత గల మనస్సును మాకు దయచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. దేవుని బిడ్డలారా అందరం అర్థంగా మనం సిలువను చూస్తూ సిలువ వైపు మన దృష్టిని సారిస్తూ సిలువ యందు అతిశయపడుతూ సిలువే మన శరణం. మరొకసారి మన ప్రభు సిలువలో కార్చిన అమూల్య రక్తాన్ని ఆశ్రయిస్తూ విలువైన శ్రేష్టమైన అమూల్యమైనటువంటి అంశములు మన ప్రభుత్వంలో కలిగి ఉన్నాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే కానీ 3.5 సంవత్సరాలు ఆయన ఒకటే అంశాన్ని బట్టి ప్రార్థన చేసింది. ఎంత ఓపిక, ఎంత మరి ఆసక్తి. విశ్వాసమందు బలహీనుడు కాలేడు. 3.5 years ఆయన ఒకటే అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని కార్యం చూసినాడు కనుక మనం కూడా శ్రేష్టమైన అంశం దేవుని స్థానంలో కలిగి ఉన్నాం. మరి లోకంలో గొప్ప ఉద్యమం రావాలి. ప్రత్యేకంగా నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలు వారితో సువార్త వెళ్ళకూడదా? సువార్త ప్రకటించని వారు లేని ఎడల ఎలాగో సువార్త ప్రకటించబడిన అంటాడు. మరి సువార్త పని కొరకు గొప్ప ద్వారాలు దేవుడు మనకు అవకాశం అనుగ్రహించి తెరవాలి. మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి కృప చూపించి తన విలువైన సేవలో ఘనమైన పాత్రలుగా మనల్ని వాడుకోవాలని మనం ప్రార్థన చేస్తున్నాం. కావాల్సినటువంటి సువార్తకు కావాల్సినటువంటి ఆర్థిక నిధులు మార్గములు దేవుడి స్వరాలను చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరి గొప్ప సువార్త భారం కలిగిన సేవకులను దేవుడు లేవనెత్తాలి. కొత్త విస్తారంగా ఉన్నది, కోసేవారు కొద్దిమంది ఉన్నారు కదా. కొత్త వారిని పంపమని వేడుకొని మనడు ఆయన. మనం వేడుకుంటున్నాం. ఇంకా కొన్ని లక్షల మంది సువార్థికులు లేవనెత్తబడాలి. భూప్రపంచాన్ని కదిలించే సువార్థికులు లేవనెత్తబడాలి. ప్రార్థన చేద్దాం. అదే రీతిగా అనేకులు రక్షింపబడి కూడా గురుడితనంలో ఉన్నారంటే కారణం ఏంటంటే సత్య ప్రత్యక్షత వారికి లేదు. మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న ప్రభు అన్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము దేవా. మరి సత్యం అంటే ఏందో తెలియని వారే అనేకులు ఉన్నారు. దేవుడు వారి కన్నులు వెలిగించి మరి వాక్య సారాంశ సత్యము అబద్ధ బోధల నుంచి వాళ్ళు బయటికి రావాలనే తృష్ణ దేవుడు వారికి అనుగ్రహించి సత్యబోధలో ప్రతిష్ఠించినట్లుగా దైవజనుడు లోహిరాయ్ గారి యొక్క గ్రంథములు అందరూ ధ్యానించి కడవరి దినములలో సత్య ప్రత్యక్షత పొందుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క అంశాలను బట్టి శశిరావణ గారి ప్రార్థనలో నడిపిస్తుండగా మనం అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామమును ఘనపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. స్తోత్రం ప్రభువా, వందనములు తండ్రి యేసయ్యా. సన్నిధిలో మోకరించే కృపనిచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రోజు దినమును లేవనింపజేసి నడిపిస్తున్నందుకు వందనములు స్తోత్రములు ప్రభువా. మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాము. మీరే ప్రభువా ఇక్కడ వారి దినములలో పరిశుద్ధ ఆత్మ తండ్రి మీరు దిగి వచ్చి గొప్ప కార్యము చేయండి. అనేకులు రక్షణ పొందకుండా నశిస్తున్నారు ప్రభువా. ఎందరైతే నీ గ్రంథంలో ప్రభువా పేర్లు లిఖించబడి ఉన్నారో వారందరినీ రక్షణలోనికి నడిపించండి ప్రభువా. వారు వినడానికి కావాల్సిన స్వార్థను మీరు ప్రకటించండి. స్వార్థికులను లేవనింపచేయండి ప్రభువా. నీ కొరకే అంకితమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి స్వార్థికులను లేవనింపచేయండి. నీ పని ప్రభువా విస్తారముగా ఉన్నది, కోత విస్తారముగా ఉన్నది తండ్రి. కోత వాళ్ళు పంపమని వేడుకొనుచున్నాము ప్రభువా. మీకు వందనములు స్తోత్రములు. భారతదేశంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతంలో ప్రభువా సువార్త వినబడినట్లు మీరు సహాయం చేయండి. సువార్తకు అడ్డుపడుతున్న దురాత్మను చీకటి శక్తులను యేసునామములో బంధిస్తున్నాము. అధికారుల మనస్సులు మార్చండి ప్రభువా. పరిపాలన చేస్తున్న ప్రభు నాయకులను మీరు మార్చండి, వారి హృదయాలను మార్చండి. సువార్తకు అడ్డు తగలకుండా మీరు మార్గమును సరళము చేయమని వేడుకొనుచున్నాము. మా దేశం మీదకి గొప్ప ఉద్యమం రప్పించండి. ప్రపంచం మీదకి గొప్ప ఉద్యమం పరిశుద్ధాత్మదేవా మీ వర్షంలో కురిపించమని వేడుకొనుచున్నాము.
తండ్రి మీకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. సత్య గ్రంథములు అన్ని భాషల తర్జుమై ప్రభువా అన్ని ప్రాంతాలలోకి ప్రతి మారుమూల ప్రాంతాలకు వెళ్ళటకు మీరు సహాయం చేయండి తండ్రి. రక్షణ పొంది కూడా ప్రభువా సత్యంలోనికి రాకుండా అనేకులు ప్రభా గుడితనంలో బ్రతుకుతున్నారు ప్రభా. అట్లాంటి వారి ఆత్మనేత్రాలను వెలిగించమని వేడుకుంటున్నాం. మీరే ప్రభువా వాళ్ళని ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. సత్యం అనేది భూమి మీద ఒకటి స్థాపించబడి ఉన్నది, ఇటువైపు చూడండి అని ప్రభు ప్రతి ఒక్కరిని మీరే మారు మనసులు దయచేయండి. సత్యంలో స్థిరపడటం సహాయం వచ్చిందండి ప్రభువా. వారు సత్య విషయంలో తెలుసుకున్నటకు అయ్యగారి ప్రసంగాలు గ్రంథాలు చదువుటకు మీరు సహాయం చేయండి. ప్రసంగాలు వినటకు మీరు సహాయం చేయండి ప్రభువా. అందరూ ఏకమై కడవరి వర్షం కొరకు గొప్ప సంఘం ప్రభువా భారతదేశంలో ఏర్పడునుగా కానీ చేస్తున్నాము దేవా. మీకు వందనములు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ శ్రేష్టమైన అంశములన్నీ ప్రభువా మీరు భవిష్యత్తులో నెరవేర్చబోతున్నందుకు మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అదే రీతిగా దేవుని బిడ్డల దైవజనుల యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరి దేశంలో ఎన్నో స్థలాల్లో ఇప్పటికీ మరి ఆంధ్ర తెలంగాణలో కూడా కొన్ని మారుమూల ప్రాంతాలలో దైవ సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి. మరి మతను మాదిరి యొక్క కన్నులు దేవుడు వెలిగించాలి. మరి దేవుడే వారి హృదయంలో కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరి థాయిలాండ్లో జరగబోతున్న మీటింగ్ గురించి, నిజామాబాద్లో 13-14 తారీఖు జరగబోతున్నటువంటి మీటింగ్స్ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరి అయ్యగారికి మంచి గొప్ప ఆర్థిక దీవెన సత్య స్వార్థ కొరకు దేవుడు అనుగ్రహించాలి. ఒకరి మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆర్థికంగా దీవించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికంగా హింసిస్తున్నటువంటి సకల దుష్ట దురాత్మ చీకటి దయ్య శక్తులు కాలిపోయి దేవుడే సమృద్ధిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలి. జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అయ్యగారి గ్రంథాలు మరి ప్రపంచమంతా వెళ్ళాలి. అయ్యగారి యొక్క మరి ప్రసంగాలు AI ద్వారా అన్ని దేశ భాషల్లోనికి మారుటకు దేవుడి కృపను అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఓ పరిశుద్ధాత్మ కడవరి వర్షం కొరకు కూడా మనం వేడుకుంటున్నాం కనుక ఈ యొక్క సకల అంశాలను బట్టి నవేంద్ర మనం ప్రార్థన నడిపిస్తుండగా మనం అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు తండ్రి. ఈ ఉదయకాల సంఘం ముందు ప్రభు మమ్మల్ని మరొకసారి నీ సన్నిధానంలో మమ్మల్ని కనబడిన చానికి వందనాలు స్తోత్రాలు. గొప్ప తండ్రి నాయన మస్తుతులను అంగీకరించడానికి మీరు సింహాసనాసీనుడైన దేవానికి వందనాలు. త్రియేక దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. మస్తుతులను అంగీకరించావు. ఇదివరకు చేసిన ప్రార్థనాంశాలను మీరు అంగీకరించారు. ఆమెను పలికారనికి వందనం. మరికొన్ని ప్రార్థనాంశాలను పట్టుకొని పాసన్నిధికి వస్తున్నాను. దయపాలించండి. దృష్టిని నిలుపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు. ప్రాముఖ్యంగా ప్రభు తండ్రి నాయన ఇదిగో విశ్వార్థ వ్యాప్తి కొరకై మీ బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా ప్రభు మాద శక్తులు అయా తండ్రి దీన్ని అడ్డగించాలి, ఆటంకపరచాలని, అల్లరిపాలు చేయాలని చేస్తూ ఉన్నారు నాన్న. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన. ఎవరైతే అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వాళ్ళని ప్రభావం నాయన మీరు గద్దించమని స్తోత్రాలు. అయ్యా సువార్తకు వ్యతిరేకంగా వెళ్దామని ప్రభావం వాళ్ళకు వణుకు పుట్టించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మరి సువార్త స్వేచ్ఛగా ప్రకటించుకున్నట్టుకు సహాయం దయచేయండి. నీకు వందనాలు. అయ్యా తనైన ఎవరైనా అడ్డుగా వస్తే ప్రభావాన్ని నన్ను ఎదిరించి మరి ప్రకటించే శక్తిని ప్రభావం నాయన అలాంటి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావం నాయన. గొప్ప తండ్రి సువార్తను అడ్డు అయ్యపడాలన్న ప్రతి ఒక్క వ్యక్తి కానీ రాజకు కుట్ర కానీ ప్రభావం లయమైపోను. అనేక మందిని ఇంకా మీరు అయాదన్నైనా స్వార్థగా లేవనెత్తుకొని ప్రభావం ఇంకా ప్రపంచవ్యాప్తంగా స్వార్థ చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అలాగని నిజాం ప్రభావం నాయన ఇదిగో నాయన థాయిలాండ్లో జరగబోయే ప్రభావం నాయన మీటింగ్ కొరకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయాతన్నైనా అక్కడ ప్రభు అద్భుత కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. అక్కడ అతను అనేక మంది గుప్పిలి విప్పి ప్రభావం మీటింగ్ ఇచ్చుటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అద్భుత కార్యాలు మీరు అక్కడ జరిగిస్తారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రభా పరిశుద్ధుడా, ఇదిగోనైనా ప్రతిదీ కూడా ప్రభావ మీ ఆధీనంలో నడిపించబోతున్నారు కనుక నీకు మీ దాసుని మీ తైలం చేత అభిషేకించి అక్కడ అందరితో నాతో మాతో అందరితో ప్రభావం నాయన ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరూ హృదయాలను ప్రభావం మీరు దర్శించండి ఆ వాక్కు ద్వారా ప్రభావం. పరిశుద్ధుడు ఆ మీటింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ క్షేమం దయచేయండి. అయ్యా తనైనా మరి అక్కడ కూడా అన్ని వసతులు
అయా మరి సమకూడి ఉండటకు సహాయం దయచేయండి ప్రభు తండ్రి అయినా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే ప్రభు నిజామాబాద్లో జరగబోతున్న అయా తన మీటింగ్స్ కొరకై నీకు వందనాలు ప్రభావ. దాన్ని కూడా అద్భుతంగా జరిగించండి, నీకు వందనాలు. ప్రతి మీ ఆధీనంలో ఉంచుకొని జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతిదీ కూడా ప్రభావ తండ్రి ఆయన నీ నామ గణిత నిమిత్తమే జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావ తండ్రి ఆయన మీ దాసుడు ప్రియ గారికి ప్రభావ తండ్రి ఆయన చక్కని ఆరోగ్యం కలగచేయండి, నీకు వందనాలు. ఇదిగో ఆయన ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయా ఆర్థిక ఇబ్బందులతో అయా ఇబ్బంది పడుతుండగా ప్రభావ తండ్రి ఆయన సత్య దర్శనానికి ముందు తీసుకువెళ్ళడానికి ఎంతో ఆర్థిక అవసరం ఉంది నాయన, నీకు వందనాలు. మీరు ఆర్థికంగా దీవించండి, నీకు వందనాలు. స్థుతులు స్తోత్రాలు. మీ దాసుని ప్రయాణాల తోడుగా ఉండని నీకు వందనాలు. స్థుతులు స్తోత్రాలు. మీ దాసులందరికీ మినిస్ట్రీస్లో ఉన్న దాసులందరికీ ప్రభావ తండ్రి ఆయన ధన సమృద్ధి అనారోగ్య స్థితులన్నీ తొలగివేయబడును గాక, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. అయా తండ్రి ఆయన వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను నెమ్మది కలిగ చేయండి. ఆయా కుటుంబాలు ఎలాంటి కలహాలు లేకున్నట్లుగా ప్రేమానురాగులతో జీవించి ప్రభు నీ నామాన్ని హెచ్చించడానికి సహాయం దయచేయండి. వాళ్ళకి ఇచ్చిన సంఘాలను దీవించండి, అభివృద్ధి పరచండి. ఆయా రెట్టింపు చేయమని ప్రార్థిస్తున్నాం, విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సేవకుడికి ప్రభాతాన్ని నాయన అయా సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపబడుతూ ప్రభాతాన్ని ఆర్థికంగా దీవించబడుతూ అయా ఒక సొంత గృహము ప్రభాతాన్ని తెచ్చి ఉండడానికి సహాయం. అనేక మందికి ప్రభావ క్రైస్తవ బిడ్డలకు ప్రభావ అయ్యా తన్ని నాయన ఇల్లిచ్చు వారుగా ప్రభాతాన్ని రెండుకి ఇచ్చే వారుగా మీరు దీవించమని ప్రార్థిస్తుంది. ప్రభాతాన్ని నాయన పరిశుద్ధుడానికి వందనాలు. మీ కార్యం జరిగించడానికి వందనాలు. ప్రతి సేవకుని అయ్యా పిల్లలు కూడా ప్రభాతాన్ని నాయన నిమిత్తమే వాడబడడానికి సహాయం దయచేయండి. వారిని లోకంలో కలిసిపోకున్నట్టుగా ప్రభాతాన్ని మీరు కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం అయ్యా మీరు అలాగో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభువానికి వందనాలు. ప్రభాతాన్ని నాయన ప్రేమిస్తున్న ఉన్న ప్రతి ఒక్కరు మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రభాతం సత్యమైన ఆ జనగత ప్రభాతాన్ని నేను సత్యమైన దారిలోనే కొనసాగుతూ ఏమాత్రం కదల్చబడలేని విశ్వాసంతో ప్రభాతం ముందు కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మర్చిపోతే దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థనాంశాలను అంగీకరించినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవా మా ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ప్రేసింగ్ పెట్టగా మీరు మారుస్తూ వస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 ప్రేమించెదను అధికముగా ఆరాధించెదను ఆసక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించెదను ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించెదను నిన్ను పూర్ణ బలముతో
సూర్యోదయం మొదలుకొని అయా సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము కలిగిన వాడని దావీదు మాట్లాడుకోవచ్చు. ఎంత గొప్ప కార్యాలు మా కొరకు మీరు జరిగించినారు, అందరిని బట్టి స్తోత్రం. మేము సజీవులుగా ఉన్నామంటే మీ నామాన్ని స్తుతించుటకే మేము ఉన్నాం. సజీవులే కదా, మీ నామమును గొప్ప చేతులు అని సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, మరొకసారి ద్వారా చేయబడిన అనేక అంశాలు మీరు విన్నారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ప్రేయర్ పాయింట్ను ప్రేజింగ్ పాయింట్గా మీరు మార్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఇంకెన్నో అంశాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకున్నాండి. నీకు వందనాలు అయ్యా. మరొకసారి పైడి రాజు గారి యొక్క కుమారుడు కొంత చిన్న యాక్సిడెంట్తో మరి హాస్పిటల్లో చేరి ఉన్నాడు. కుమారుని ముట్టండి, బాగుచ్చాడు. నీ గాయపడ్డ స్థాయితో ఇప్పుడైతే నీ దాస్తుని మీరు తాకండి తండ్రి, నీకు స్తోత్రాలు. అదే రీతిగా రవేణని జ్ఞాపకం చేసుకోండి, దాసుని ముట్టండి. మరి లెఫ్ట్ సైడ్ కన్ను కొంత అయ్యా మరి డిస్టర్బ్ అయిందని అందరూ ముట్టండి, బాగుచ్చాడు. నీకు స్తోత్రాలు.
మరొకసారి మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. ప్రార్థన లేఖిస్తున్న బిడ్డలు శిశురావులను బట్టి నవేంద్రని బట్టి నీకు స్తోత్రాలు. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారిని బట్టి నీకు స్తోత్రాలు. దైవజనులు ఐజక్ రాజు గారిని బట్టి వారి సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి, నీకు స్తోత్రాలు. అదే రీతిగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంకా పరిచయం గొప్ప ద్వారాలు తెరవండి అయ్యా. మా యొక్క చిన్న వ్యాపారం మీరు ఆశీర్వదించండి. నీకు స్తోత్రాలు. నూతన కుటుంబాలను మీరు మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు. ఈ దినమంతట్లో పొంచున్న సకల దుష్ట దురాత్మ చీకటి అంధకార దయ్యపు వ్యతిరేక చీకటి శక్తులను వేస్తున్నాములు గద్దిస్తూ బంధిస్తూ ఉన్న మార్గములు సరళం చేయండి. ఒక నిమిషం కూడా వ్యర్థం కాకుండా మీ యొక్క నామ మహిమార్థమై ఈ దినమంతట్లో మేము జీవించుటకు మీ కృపను అనుగ్రహించమని కొద్దిసేపు మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మితిలేని ఎండ కనరాదు దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యంను మనము కొద్ది నిమిషంలో ధ్యానము చేద్దాం. కీర్తనకారులు రచించి గానం చేసినటువంటి 103వ కీర్తన దయచేసి 21వ వచనం చదువుతున్నా. ఆ యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వెనుకడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ 103వ కీర్తన అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి సంకీర్తన. ఎవరు దేవుణ్ణి స్తుతించాలి, ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దేవుని స్తుతించాలి అనేటటువంటి అంశం మీద ఈ యొక్క కీర్తనలో దైవజనుడు మాట్లాడుతూ ఉంటాడు. 17వ వచనములో ఆయన నిబంధనను గైకొనుచు, ఏంటండి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచు. ఆయన నీతి వారి పిల్లల తరమున నిలుచు. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజపరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా అన్నాడు ఇక్కడ. అంటే ఏ క్వాలిఫికేషన్? ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కృపను ఆశ్రయిస్తూ, ఆయన కట్టలను అనుసరిస్తూ, ఏంటండి, మరి ఆయన యొక్క రక్తంను ఆశ్రయిస్తూ, పైన అంటాడు, తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎలా జాలిపడును. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అందరూ దేవుని స్తుతిస్తున్నారు, అందరూ దేవుని ఆరాధిస్తున్నారు. నైవేద్యము అర్పిస్తున్న వాళ్ళు ఇప్పటికున్నారు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉదయకాలం వెళ్తుంటే అప్పటికే ఇంకా వాళ్ళు మంచి అద్భుతమైనటువంటి శ్లోకాలు, అద్భుతమైనటువంటి మరి ఆసక్తి, వాళ్ళు టెంపుల్స్లలో ఉండి వాళ్ళు నమ్మినటువంటి దేవుణ్ణి కనపరుస్తారు.
వాళ్ళు విశ్వసిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, స్తోత్రాలు చెప్తూ ఉంటారు. ఎంత గొప్ప ధన్యత. కానీ మరి ఇక్కడ అంటున్నాడు, ఏ క్వాలిఫికేషన్లు ఉన్న వారి యొక్క స్తోత్రాలు నిజమైన దేవుడు అంగీకరిస్తాడు అంటే ఆయన రక్తము చేత కడగబడ్డవారు కావాలి. అందరూ స్తోత్రాలు చెప్తుండొచ్చు వారు నమ్మినటువంటి దేవుళ్ళకు. క్రైస్తవులు కూడా ఎంతోమంది స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని రాక్ చర్చి ఏస్పోల్ అన్న గారి యొక్క కొటేషన్. జ్యోతిరాజు అన్న వాళ్ళ తమ్ముడు, స్తుతిని స్థితిని మారుస్తుంది. చాలా అద్భుతం. అందరూ దేవుని స్తుతిస్తున్నారు, అందరూ దేవుని ఆరాధిస్తున్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మన చదివిన లేఖన భాగంలో, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను స్తుతించండి. ఇది క్వాలిఫికేషన్. అందరూ స్తుతించడం వేరు, ఆయన చిత్తము నెరవేరుస్తున్న వారు స్తుతించడం వేరు. దేవుని యొక్క చిత్తమును గ్రహించకుండా, దేవుని యొక్క చిత్తము నెరవేర్చకుండా కూడా దేవుడు స్తుతించే వాళ్ళు ఉంటారు. ఏంటంటే ఎన్నో రకాలుగా దేవుని చిత్తం ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము మరి 4వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు, మొదటి తెస్స 4:4లో, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అంటే మొదట ఎక్కడికి వచ్చాడు? మన ఘట్టము విషయంలో దేవుని యొక్క చిత్తమును మనం మొదట ఎరగాలంట. నీ యొక్క శరీరం అనేటటువంటి ఈ యొక్క బలహీన ఘటం, నీ శరీరం ఏ రీతిగా దేవునికి సమర్పించాలి? ప్రతిదానికి 2 లేఖన భాగాలు ఉంటాయి. రోమిలకు రాసినటువంటి పత్రికలో మరలా దేవుడు అంటాడు 12వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు ఉత్తమమును అనుకూలమునయ్యున్న ఏంటండి 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేమితో పరిశీలన చేసి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము పొందండి అన్నాడు. మొదటి వచనంలో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునకు సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించాలంట. ఇప్పుడు దేవుడికి శరీరాన్ని సమర్పించిన వాడు కామాభిలాష యందు మత్తుడు కాదు. దేవునికి శరీరాన్ని సమర్పించిన వాడు నిద్రాభిలాష యందు మత్తుడు కాదు. దేవుడికి శరీరాన్ని సమర్పించిన వాడు తిండి అనేటటువంటి దాంట్లో వాడు మత్తుడు కాదు. వాడి యొక్క శరీరము దేవుడికి సమర్పించబడ్డ శరీరం. ఆ శరీరం ఇంకా శరీర సుఖాలను కోరుకోదు. అయితే దేవుని బిడ్డలారా, శరీర విషయములో దేవుని చిత్తం ఎరిగినటువంటి వారు మొదట ఏమంటున్నాడు? ఆయన చిత్తం ఎరిగిన బలశూరులారా అన్నాడు. ఇప్పుడు ఆయన చిత్తం ఎక్కడెక్కడ? మన శరీర విషయంలో ఆయన చిత్తం ఏమిటి? మన శరీరంతో ఆయన ఏమేమి చేయాలని ఆశపడుతున్నాడు? మనం ఏ స్థలంలో ఉండాలి, ఏం పని చేయాలి, ఎవరు వివాహం చేసుకోవాలి, మన శరీరంతో ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేయాలి, మన శరీరంతో ఏ రీతిగా మనం మోకరించి ప్రార్థించాలి, మన పెదవులతో ఏ రీతిగా గణపరచాలి, మన పాదములు ఎక్కడ స్వార్థకు వెళ్ళాలి. వి షుడ్ నో. మనము మన యొక్క శరీర విషయంలో మన శరీరమును దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి ఏ రీతిగా దాన్ని మనము లోబరుచుకుంటున్నాం అనేది మొదట దేవుడు గమనిస్తాడు. మన శరీర విషయంలో దేవుని యొక్క సంకల్పం ఎరిగి ఉండాలి. ఏంటండి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పౌలు భక్తుడు అంటాడు, ఆయన సంకల్పమును మీరు ఎరిగిన వారై ఉండాలి. మొదటి అధ్యాయము 12వ వచనంలో ఏమన్నాడు? తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. ఒక వ్యక్తి మీద ఒక నిర్ణయం ఉంటుంది. దేవుడు పలానా వాడు నా సేవలో ఏ రీతిగా వాడబడాలి, పలానా వాడు పలానా స్థలంలో వాడబడాలి, పలానా వాడు కేవలం ప్రార్థనలోనే వాడు అభిషేకాన్ని పొందుకోవాలని దేవుడు చూస్తాడు, పలానా వాడు నడుస్తూ ఉన్నప్పుడు దర్శనం పొందుకోవాలని దేవుడు చూస్తాడు. పౌలు మరి మార్గ మధ్యలో ఉన్నాడు, ఊహించకపోవచ్చు. మిట్ట మధ్యాహ్నం మార్గ మధ్యలో ఉన్నాడు, దేవుడు దిగి వచ్చి దర్శించాలనుకున్నట్లయితే ఆయన దేవుని ఒక చిత్తం పౌలు విషయం. మరి హిజ్కియా ఇంట్లో వెళ్ళి గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తుంటే అప్పుడు ఆయన దర్శనం అందుకున్నాడు. మోషే ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థించినప్పుడు దర్శనం అందుకున్నాడు. ఏంటంటే ఒక్కో భక్తునికి ఒక్కో రీతిగా దేవుడు దర్శించినాడు. అపోస్తలులు మరి వాళ్ళు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వారిని దర్శించినాడు. అందరూ కూడి మాట్లాడుతున్నప్పుడు దేవుడు దర్శించినాడు.
అంటే మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఎరిగిన వారమై మనము ఉండాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. ఎప్పుడు మనం ఈ యొక్క అంశం మర్చిపోద్దు, ఈ యొక్క టాపిక్ను మాట్లాడుతున్నప్పుడు ఈ వచనాన్ని మర్చిపోద్దు. 8:28లో దేవుడిని ప్రేమించు వారికనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరియనో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచను, ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. ఎవరిని పిలిచాడు? లోకములో గనులైన వారిని పిలువలే, ఎన్నికైన వారిని పిలువలే, బలవంతుల్ని పిలువలే అంటాడు. ఎవరిని పిలిచాడో కూడా చెప్పాడు. ఎవరిని పిలిచాడో చెప్పాడు, ఎందుకు పిలిచాడో కూడా దేవుడు చెప్పినాడు. దేవుని బిడ్డల ఈరోజు దేవుడి సంకల్పం మాట్లాడుతున్నాం మనం. అసలు దేవుని గురించి మాట్లాడే అర్హత మన దేశంలో కొన్ని సామాజిక వర్గాల వారికి ఇలేదు. ఈ లోకం దేవుని గురించి మీరు మాట్లాడొద్దు ఏంటండి? దేవుని గురించి మాట్లాడితే, లేకపోతే మరి వేదాలు చదివితే, వేదాలు వింటే కొంతమంది క్షూద్రుల యొక్క చెవులలో సీసం పోసారు, నాలుకలు కోసేసారంట. చరిత్ర అది. మరి దళితులకు మూతికి ముడ్డికి చీపిరైనటువంటి ఒక ఇది ఉంది. కొన్ని సంవత్సరాలు దళితుల పట్ల వివక్ష. దేవుని గురించి మాట్లాడినంత అవకత ఇంకా వీరికి ఎక్కడో ఉండాలి మీరు. మేము దేవుని గురించి మాట్లాడతామని దేవుని గురించి మాట్లాడనీలే, దేవుని గురించి విన్నీలే. దళితుడు మరి వేదం వినొద్దని చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు టెంపుల్స్ మీద మైకులు పెట్టి వేద మంత్రములు, సభలు పెట్టి వేద పారాయణము, హితోపదేశం బోధిస్తున్నారు. మరి ఇప్పుడు ఎంతమంది దళితులు వింటున్నారు కదా, మరి ఎందుకు ఇప్పుడు మారింది సిస్టమ్ అంటే చెప్పారు. ఒకప్పుడు విన్నీయలేరు, చెప్పనీయలేరు, మాట్లాడనీయలేరు. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుల వారు అట్లా కాదు. ఆయన లోకంలో తృణీకరించబడ్డ వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన తృణీకరించబడ్డవారు నా యొక్క వాక్యాలు వినొద్దని లేడు, నా గ్రంథమును చదవద్దని లేడు. ఎవరైతే తృణీకరించబడ్డారో వారి దగ్గర నా గ్రంథాన్ని పంపిస్తా, వారికే నా వాక్యం వినిపింపజేస్తా. రివర్స్లో ఉన్నాడు యేసయ్య. ఆయన సంకల్పమును గుర్తిస్తారు తృణీకరించబడ్డ వాళ్ళు. ఈరోజు నేను మనము పరలోక మర్మములు మాట్లాడుతున్నాం, రాకడ సంభవించిన మర్మాలు మాట్లాడుతున్నాం, దేవుని యొక్క రాకడకు సిద్ధపడుతున్నాం. ఈరోజు మనం భూమి మీద ఉన్నప్పుడే చచ్చిపోయిన తర్వాత ఏమేమి జరుగుతుందో చెప్పగలుగుతున్నాం. ఇది కట్టుకథ, కల్పన కథ అసలే కాదు, ఇది వాస్తవ చరిత్ర. రేపు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఏంటంటే చాలామందికి ఎటువంటి ప్రణాళిక ఉన్నదో తెలుగు ఎవరు చూసారంటే అవన్నీ మనకు సంబంధం లేదు. బతికినంత కాలం మంచిగా బతకాలని మాట్లాడే వాళ్ళు తప్పితే చనిపోయిన తర్వాత ఒక ఘోరమైన స్థలము, నరకమైన స్థలం ఉన్నదనే విషయం చాలామంది తెలియదు. చనిపోయిన తర్వాత ధవల సింహాసనం ఉన్నది, మనము తీర్పును ఎదుర్కోవాలనేటువంటి విషయం చాలామంది తెలియదు. బహుమానాలు ఉన్నాయి, ఇంకో రాజ్యం ఉంది, ఇంకో లోకం ఉంది. ఏంటంటే ఇక్కడ లిటరల్గా మనం ఎట్లయితే బతుకుతున్నామో అదే రీతిగా ఇంకో లోకంలో బతుకుతాం మనం. అది పరలోక రాజ్యం. వేరే దేహాలు ఉంటాయి, మహిమ దేహాలు ఉంటాయి, ఇవే ముఖాలు ఉంటాయి. మళ్ళీ అక్కడ కూడా ముఖాలు గుర్తుపడతాం మనం. వేరే ముఖం రాదు. సునీల్కి భూమి మీద ఏ ముఖ కవలికలు దేవుడు ఇచ్చిండో కొంత మహిమలో అదే ముఖంతో ఉంటాడు. రక్షింపబడిన వాడు కూడా అదే ముఖంతో వాడు అగ్ని గంధకంలో గుండంలో కాలుతూ ఉంటాడు. అక్కడ కూడా గుర్తుపట్టే, సరే వీడు ఎక్కడో మా పక్కలో ఉన్న మనిషి అక్కడ కాలుతున్నాడు, అది చెప్తే సువార్త వినలేడు. దేవుని సంకల్పము వారి యొక్క రక్షణ ప్రణాళిక విషయంలో తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. దేవుని సంకల్పము సత్య ప్రత్యక్ష జీవితం తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. దేవుని ప్రణాళికను వారి ఎడల దేవుని బిడ్డలారా పలానా స్థితిలో పలానా సేవకునికి వీడు ఒక కుడి భుజం ఉండనని దేవుడు నిర్ణయిస్తాడు. లూదియా సుంటికేళ్ళ గురించి పౌలు మాట్లాడతారు. వారు నాకు సహకారులు ఉండగా దేవుని చిత్తం, అటువంటి బలమైన సహకారం నాకు ఉన్నారు కనుక నేను స్వార్థ పరిచర్యలో వెళ్తున్నాను అంటాడు. నాకు ఎటువంటి బహుమానం దేవుడు ఇస్తాడో వారికి అదే బహుమానం ఇస్తాడు అంటాడు. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆయన సంకల్పము ఎరిగిన వారు దేవుని స్తుతించడం అనేది ఒక ప్రణాళిక ఉన్నది. సంకల్పం ఎరగని వారు దేవుని స్తుతించేది ఒకటి ఉన్నది. సంకల్పం ఎరిగిన వారు దేవుని స్తుతించినప్పుడు దేవుడు సంతోషపడతాడు వారిని బట్టి. అది 103వ కీర్తన 21 చెప్పినటువంటి విషయం. ఆయన వాక్యము నెరవేర్చు ఆయన పరిచారకులారా, వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ఫుల్ఫిల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము నా యొక్క జీవితంలో నెరవేర్చబడాలి. ఏంటంటే మనం ఎన్ని లేఖనాలు నెరవేరుస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి అన్నాడు కదా, ఏవేళ ప్రవచనం కదా. దాన్ని మనం నెరవేరుస్తున్నామా? అది సింపులే నెరవేర్చడానికి. ఉపవాసం ఉండి కన్నీరు కాల్చడం మనం నెరవేర్చవచ్చు. కడవరి వానకాలం కొరకు వేడుకొనండి అన్నాడు, నెరవేరుస్తున్నామా? దేవుని బిడ్డలారా, మనం నెరవేర్చవలసినటువంటి వచనాలు కొన్ని వందలు ఉన్నాయి బైబిల్లో. ఆయన వాక్యము నెరవేర్చేటటువంటి బలం మనకు కావాలి, నడిపింపు మనకు కావాలి. కనుక మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని సంకల్పమును ఎరిగిన వారముగై ఆయన చిత్తమును మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన సంఘ జీవితంలో, సామాజిక జీవితంలో, మన సేవా జీవితంలో అక్యురేట్గా దేవుడి యొక్క సంకల్పం ఏ రీతిగా ఉన్నది అదే రీతిగా నెరవేర్చబడాలి. సంకల్పాన్ని మధ్యలో పోయిన తర్వాత మార్చొద్దు. సార్ ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉంటా. ఇక్కడ మనం ఎక్కినామంటే పరిశుద్ధాత్మ దేవునితో కారులో డ్రైవింగ్ ఎక్కినామంటే అది ఎంత దూరం తీసుకుపోతాడు ఆయన చిత్తం. మధ్యలోకి పోయిన తర్వాత నేను నడిపిస్తాను ప్రభావ నాకు ఇవ్వను. కానీ చాలామంది ఏమంటున్నారంటే రక్షింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఒక నడిపింపు కిందికి వచ్చారు, మారుమనసు పొందిన దినాన్ని ఆయన చిత్తం నెరవేర్చడానికి పూనుకున్నారు. కానీ కొంత దూరం పోయిన తర్వాత ఒక పెళ్ళైన ఘట్టం వచ్చిందనుకో, ప్రభావ ఇప్పుడు పెళ్లిగా తండ్రి ఇది నా జీవితానికి సంబంధించింది. సరే ఇంతకాలం నువ్వు ఎక్కడ ఉండమన్నావు అక్కడ ఉన్నాను, ఎక్కడ సేవ చేయమన్నావు అక్కడ సేవ చేస్తాను, ఎక్కడ అన్నీ ఓకే. ఇప్పుడు పెళ్లి విషయం కదా, మా కులపొడి కావాలి, మా కులపమ్మాయి కావాలి, కనుక డ్రైవింగ్ కొద్దిసేపు నాకు అంటే ఈ ఒక్క విషయంలో నీ చిత్తం వద్దు, ఈ పలానా విషయంలో చిత్తం వద్దు, ఈ యొక్క అంటే చాలాసార్లు మనం ఆయన చిత్తకి వెళ్ళి డ్రైవింగ్ని తీసుకుంటున్న వాళ్ళని. ఆయనకు ఇంకో ప్రణాళిక ఉంటుంది. ఆయనకు ఒక ప్రణాళికలో వీనికి ఏ అమ్మాయితో వివాహ జీవిత భాగస్వామి ఉండాలి, వారిద్దరు కలిసి రీతిగా పరిచయం చేయాలి, ఇద్దరు కలిసి రీతిగా ఒక నూతన జనరేషన్ వాళ్ళు సమాజంలో తీసుకురావాలనేది దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. మధ్యలో ఎంత మనం డ్రైవింగ్ తీసుకున్నాం అనుకో, అప్పుడు వేరే దయ్యము మన జీవితంలోకి వస్తుంది. సైతాన్గాడు మార్గంలో వచ్చి ఉంచుతాడు కదా. వివేకము లేనంటే మొన్న చాలామంది అంటూ ఉంటారు అందము మోసకరము సౌందర్యము వ్యర్థం కదా. మరి అదృష్టం అంటే ఏంది బ్రదర్? నల్లగా ఉన్న మగవానికి తెల్లగా ఉన్న అమ్మాయి దొరకడమే అదృష్టం అంట. అదే అదృష్టం, అదొక తెల్లదయం అనుకోవాలి. వాడు చూడాల్సింది ఏంటంటే ఎంత క్యారెక్టర్ ఉంది ఈ అమ్మాయికి అని చూడాలి, ఎంత తెల్లగా ఉన్నదనేది కాదు పాయింట్. అక్కడ అందము అనేటటువంటిది దేవుడు బైబిల్లో గణపరిచిండు చాలాసార్లు. అంటే అందహీనమైనటువంటి వ్యక్తులే మంచులను కాదు, అందం ఉండి కూడా మరి మంచి క్యారెక్టర్ గల స్త్రీలు, మరి రిబుకా కానీ మరి శారమ్మ మిక్కిలి సౌందర్యవంతురాలు, అయినా వాళ్ళు తమ క్యారెక్టర్ను కూడా కాపాడుకున్నారు. దేవుని బిడ్డలారా, మన జీవిత ప్రయాణంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి పూనుకున్న మనము మరలా పరిశుద్ధాత్మ దేవుని చేతుల నుంచి డ్రైవింగ్ను లాక్కోవద్దు. పరిశుద్ధాత్మతో నడిపిస్తున్నప్పుడు ఆయనకు మనం గైడ్ చేయొద్దు. ఇక్కడ పోయిన ప్రభు అక్కడ ఉంటుంది చెప్పొద్దు. ఆయన నీ చిత్తమే నెరవేరాలి ప్రతి విషయంలో. దేవుని బిడ్డలారా, మన మరణం వరకు అటువంటి నిర్ణయాలు ఉండాలి. నేను ఎక్కడ చనిపోవడం చిత్తమో అక్కనే నా ప్రాణము నా తుది శ్వాస నేను విడవాలి అన్నాడు యాకోబు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ స్థలంలో ఉండాలి, ఏ రీతిగా సేవలో ఉండాలి, ఏ రీతిగా మనం వాడబడాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎక్కడ మనం ఉద్యోగం చేయాలి, ఎక్కడ మనం పరిచయం చేయాలి, ఎక్కడ మనం చనిపోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తానుసారంగా జరిగినదై ఉండాలంటాడు. మన ఎడల దేవుని సంకల్పంను గ్రహించిన వారమై మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. చాలామందికి ఆయన సంకల్పం గురించి సంబంధం లేదు, వాడు అనుకునే నెరవేర్చుకుంటూ పోవడమే సంకల్పం అనుకుంటాడు. చాలా పొరపాటు అది. మనం అనుకునే చాలా డేంజర్ ఉంటాయి. మన సైతాన్ ఉన్నాడు కదా లోకంలో, వాడు కూడా కొన్ని సలహాలు ఇస్తాడు, వాడు కూడా కొన్ని ప్రేరణలు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఆయన స్తుతించాలి, ఆయనను సన్నతించాలి. ఆయన సంకల్పం నెరవేర్చిన వారమై మనం ఆయనను సన్నతించాలి. సంకల్పం నెరవేర్చిన వారు కూడా సన్నతిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. మరి ఆ స్తుతులు దేవుడు వింటాడా? అరే నా చిత్తం నెరవేర్చలేరు, నన్ను ఎంత గణపరిస్తే ఏం లాభం అన్నాడు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని మీరు నన్ను ఎలా పిలుస్తున్నారు? నా తండ్రి చిత్తం మీరు జరిగించలేరు. మీరు నా స్తుతిస్తే, నన్ను గణపరిస్తే ఏం లాభము? మొదట నా తండ్రి చిత్తం నెరవేర్చండి, ఆ తర్వాత వచ్చి నన్ను స్తుతించండి అన్నాడు. కనుక ఈరోజు మనం దేవుని చిత్తం పట్ల తీవ్రత ఉండాలి. దేవుని చిత్తం నెరవేరుస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగలిగినట్లయితే పరిశుద్ధాత్మ నింపుదల మన మీద కుమ్మరించబడుతుంది. దేవుని చేత బలమైనటువంటి సాధనములుగా, విలువైన పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా మనం దేవుని సేవలో వాడబడతాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపజేయునుగాక. ఒక నూతన తీర్మానం తీసుకుంటూ
మనం ప్రభుని ఆరాధిస్తూ ముగించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, నీకు వందనాలు, 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 వందనాలు దేవా. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం, అత్యున్నతుడా నీకు స్తోత్రం, 10,000 మందిలో కొరదైన వాడా నీకు స్తోత్రం. దీనుల మలుపులం అయోగ్యులము, ఏ యోగ్యత లేని మాకు మీరు ప్రేమించి మీ యొక్క పరలోకపు సంకల్పాన్ని మీరు బయలుపరిచినారు. మీరు దాసుని ద్వారా మీ చిత్తమును బయలుపరిచినారు. నీకు స్తోత్రాలు అయా. మా మనోనేత్రములు మీరు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు. నీవే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నావనే ఆ గ్రహింపు మాకు అనుగ్రహించినారు. సత్యమైన బోధ అనేటటువంటి ప్రత్యక్షత మాకు అనుగ్రహించినారు. అయా మా జీవితంలో మా ఘట్టమును ఏ రీతిగా కాపాడుకొని, ఏ రీతిగా ఈ లోకం నుంచి నా ప్రభావ మేము ఎడబాటు కలిగి, తెగింపు కలిగి, తెగువతో వైరాగ్యం కలిగి జీవించాలను మాకు మీరు నేర్పించారు. అందును బట్టి నీకు స్తోత్రం. విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి అయా. మరొకసారి దినమంతుడికి వెళ్తున్నాం అయా. మీ కృప మాకు తోడుగా ఉంటుంది, మేము నమ్ముతున్నాం తండ్రి. మొదట మీ సన్నిధిని మేము అనుభవించినాం. దుష్ట దురాత్మ అంధకార దయ్యపు శక్తులు కాలిపోయినా ఈరోజు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. క్షేమాన్ని మాకు అనుగ్రహించండి. మరలా మీ సన్నిధిలో మేమందరం రేపు వేకువనే కలుసుకునే పర్యంతం అయా నీ ప్రత్యేకమైన కంచ మీరే మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నామని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నిశ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. తండ్రి యేసు రక్తం మేర్చు, ప్రభు యేసు రక్తం మేర్చు, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం అపవాదికిని వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.